మొదటి దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం. ఇది అయిన తర్వాత అమ్మోనీయుల రాజైన నాహాషు చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజాయెను. అప్పుడు దావీదు, హానూను తండ్రి అయిన నాహాషు నా ఎడల దయ చూపించెను గనుక నేను అతని కుమారుని ఎడల దయ చూపెదనని అనుకొని అతని తండ్రి నిమిత్తము అతని పరామర్శించుటకు దూతలను పంపెను. దావీదు సేవకులు హానూనును పరామర్శించుటకై అమ్మోనీయుల దేశమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల అధిపతులు హానూనుతో, నిన్ను పరామర్శించుటకై నీ వద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని గణపరచుటకే అని నీవు అనుకొనుచున్నావా? దేశమును తరచి చూచి దాని నాశనము చేయుటకే కదా అతని సేవకులు నీ వద్దకు వచ్చి ఉన్నారు అని మనవి చేయగా, హానూను దావీదు సేవకులను పట్టుకొని వారిని గొరిగించి వారి వస్త్రములు పిరుదులు దాని దిగకుండునట్లు నడిమికి కత్తిరించి వారిని పంపివేశెను. ఆ మనుషులు ఇంటికి వచ్చుచుండగా కొందరు వచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియజేసిరి. వారు బహు లజ్జాక్రాంతులై ఉండిరి గనుక వారికి ఎదురుగా మనుషులను పంపి, మీ గడ్డములు పెరుగుదనుక మీరు యెరికోలో ఉండి తరువాత రండని రాజు వారికి వర్తమానం పంపెను. అమ్మోనీయులు దావీదునకు తమ యందు అసహ్యం పుట్టించితిమని తెలుసుకొనినప్పుడు హానూనును అమ్మోనీయులను ఆరమ్నహరయీము నుండియు సిరియా మయకా నుండియు శోబా నుండియు రథములను గుర్రపు రౌతులను 2,000 మణుగుల వెండి ఇచ్చి బాడిగకు కుదుర్చుకొనిరి. 32,000 రథములతో వచ్చునట్లు జీతమిచ్చి మైకా రాజును అతని జనులను కుదుర్చుకొనిరి. మీరు వెళ్ళి మేదెబా ముందరి తట్టున దిగిరి. అమ్మోనీయులు తమ తమ పట్టణములలో నుండి కూడుకొని యుద్ధము చేయుటకు వచ్చిరి. దావీదు ఈ సంగతి విని యోవాబును సైన్యములోని పరాక్రమశాలులను అందరినీ పంపెను. అమ్మోనీయులు బయలుదేరి పట్టణపు గవిని యుద్ధ పంక్తులు తీర్చిరి. వచ్చిన రాజులు ప్రత్యేకముగా బయట భూమిలో యుద్ధమునకు సిద్ధముగా నిలిచిరి. తాను 2 సైన్యముల మధ్యను చిక్కుబడి ఉండుట చూచి యోవాబు ఇశ్రాయేలీలలోని శ్రేష్ఠులలో పరాక్రమశాలులను ఏర్పరచుకొని సిరియనులకు ఎదురుగా వారిని పంక్తులు తీర్చి కడమ జనులను అమ్మోనీయులకు ఎదురుగా వ్యూహపరచి తన సహోదరుడైన అబీషైకి అప్పగించి ఇట్లనెను, సిరియనుల బలమునకు నేను నిలవలేకపోయిన ఎడల నీవు నాకు సహాయము చేయవలెను. అమ్మోనీయుల బలమునకు నీవు నిలవలేకపోయిన ఎడల నేను నీకు సహాయము చేయుదును. ధైర్యము కలిగి ఉండుము. మనము మన జనుల నిమిత్తమును మన దేవుని పట్టణముల నిమిత్తమును ధీరత్వము చూపుదుము. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగాక. ఆ ప్రకారము యోవాబును అతనితో కూడా నున్న జనమును సిరియనులతో యుద్ధము కలుపుటకై చేరపోగా వారు నిలవలేక అతని ఎదుట నుండి తిరిగి పారిపోయిరి. సిరియనులు తిరిగి పారిపోవుట అమ్మోనీయులు చూచినప్పుడు వారును అతని సహోదరుడైన అబీషై ముందర నిలవలేక తిరిగి పారిపోయి పట్టణంలో చొచ్చిరి. యోవాబు మరలి యెరూషలేమునకు వచ్చెను. తాము ఇశ్రాయేలీల చేతిలో ఓడిపోతామని సిరియన్లు తెలుసుకొనినప్పుడు వారు దూతలను పంపి ఏటి ఆవలి సిరియన్లను పిలిపించుకొనిరి. హదదెజరు యొక్క సైన్యాధిపతి అయిన షోపకు వారికి నాయకుడు ఆయను. దావీదు ఆ సంగతి తెలుసుకొని ఇశ్రాయేలీలను అందరినీ సమకూర్చి యోర్దాను దాటి వారికి ఎదురుపడి వారి ఎదుట సైన్యములను వ్యూహపరచెను. దావీదు సిరియన్లకు ఎదురుగా సైన్యములను పంక్తులు తీర్చినప్పుడు వారు అతనితో యుద్ధము చేసిరి. అయితే సిరియన్లు ఇశ్రాయేలీల ఎదుట నిలవలేక తిరిగి పారిపోయిరి. దావీదు సిరియన్లలో 7,000 రథికులను 40,000 కాల్బలమును హతము చేసి సైన్యాధిపతి అయిన షోపకును చంపివేశెను. తాము ఇశ్రాయేలీల చేతిలో ఓడిపోతిమని హదదెజరు యొక్క సేవకులు తెలుసుకొనినప్పుడు వారు దావీదుతో సమాధానపడి అతనికి సేవకులైరి. అంతటి నుండి సిరియనులు అమ్మోనీయులకు సహాయము చేయుటకు మనసు లేక యుండిరి.